సమయించిన పాస్టర్కి నా వందనాలు. కూడిశ్వ మీ అందరికీ వందనాలు. దేవుడికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ఈ సంవత్సరం అంతా నా కుటుంబంలో ఎన్నో సమస్యలు, బాధలు, కొన్ని సందర్భాలు సంతోషాలు అన్నీ ప్రతీది దేవుడు నాకు తోడుగా ఉండి మరి నడిపించిండు, దాన్ని ధైర్యపరిచిండు. కానీ దేవుడు ధైర్యపరిచింది, దేవుడు ధైర్యం ఇచ్చింది. కానీ ఆ ధైర్యాన్ని నేను సేవకురాలు ద్వారా నేను అది పొందిన. ఏ బాధ అయినా సరే నేను మా తల్లిదండ్రులకి నేను ఎప్పుడూ చెప్పుకోలేదు, మా అన్నదమ్ములకి నేను ఎప్పుడు చెప్పుకోలేదు. నన్ను సొంతము అన్నలాగా తమ్ముళ్ళలాగా మరి నా తోటి మరి చెల్లి అక్కలాగా మాత్రము దైవసేవలు ప్రతిదీ నా పర్సనల్ కాదు. ఏదైనా సరే వీళ్ళకి మాత్రమే చెప్పిన. వీళ్ళు మరి నన్ను ఎంతగానో ఒక్కొక్కసారి అయితే ఏడ్చుకున్నా, అయినా సరే వాళ్ళు ఏం కాదు సిస్టర్, ధైర్యంగా ఉండండి, దేవుడు ఏదైనా సరే మీకు మంచి చేస్తాడు, ప్రార్థన చేద్దామని ఎప్పటికప్పుడు నన్ను ధైర్యపరిచి ముందుకు నడిపించిండు. అట్లా నేను దేవునిలో ఈ సంవత్సరం మాత్రం నేను చెప్పాలంటే మరి బ్రదర్ చెప్పిన వాక్యం ప్రతిరోజు నేను వినేదాన్ని, ఖచ్చితంగా వినేదాన్ని. అప్పుడు కొన్ని నేను మిస్టేక్ చేసేదాన్ని. కానీ ఆ మిస్టేక్ ఈ సంవత్సరం నన్ను అంటే దేవుడు వాక్యం ద్వారా నన్ను బలపరుస్తూ నాలో నుంచి ఆ మిస్టేక్లన్నీ తీసేసి ఏ విధంగా ఉండాలి అని నేను ఆ విధంగా నా జీవితాన్ని సరి చేసుకున్నా. అది ఏంటిదంటే ఒక్కొక్క సందర్భంగా మనుషులు ఇట్లా చేస్తే అవి ఏమనుకుంటారో, నేను ఇది చేస్తే ఇట్లా అంటారేమో, నేనెందుకు అనుకోవాలి, అట్లా కొంచెం నాలో కొంచెం ఏంటంటే ఈగో ఉండేది. కానీ ఆ ఈగోని నేను అది వీళ్ళ మధ్యలో ఉంటుంది కాదు, దేవుడు చెప్పింది కదా, అది ఏ మాత్రము మనకి సరిపోదు. ఏంటి అంటే క్రైస్తవ బిడ్డలు తగ్గించుకొని ఉండాలి. అలాంటి జీవితాన్ని నేను వాక్యం ద్వారా నన్ను ఎప్పటికప్పుడు దేవుడు బలపరుస్తూ వాక్యం ద్వారా నన్ను సరిచేసిండు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. ఫైనాన్షియల్ గా గిట్ట నేను చాలా ట్రబుల్లో ఉండేదాన్ని. ఉంటే ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఫోన్ చేస్తే నేను చాలా అంటే బాధపడేదాన్ని, టెన్షన్ పడేదాన్ని. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, ఎట్లా నేను మాట ఇచ్చిన వాళ్ళకి ఎట్లా అనేది చాలా టెన్షన్ పడుతూ ఒక్కొక్కసారి అయితే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేదాన్ని. కానీ బ్రదర్ చెప్పేవాళ్ళు, ఏం కాదులే సిస్టర్, దేవుడు ఇచ్చినది ఆయననే ఒక మార్గాన్ని ఒక దారి చూపిస్తాడు, టెన్షన్ పడకండి, ధైర్యంగా ఉండండి అనేది. అంటే నేను అప్పుడు ప్రార్థన చేసుకున్నాను, దేవా మరి మీ అంగీకారం లేదు ఏది జరగదు కదా, మరి నా జీవితంలో ఈ అప్పులైనా సరే ఈ బాధలైనా సరే మీ అంగీకారం చొప్పునే మరి నన్ను ధైర్యపరచండి, మరి ఏ విధంగా నడవాలో అని దేవుడు నన్ను సరిచేసిండు. మరి ఆ విధంగా నేను ధైర్యంగా ఉంటూ అప్పులు వచ్చినా అట్లనే ధైర్యంగా నేను ఉండి వాళ్ళకి సమాధానం చెప్పిన. నాలో నుంచి ఆ టెన్షన్ పోయింది. నన్ను దేవుడు ఆ విధంగా నడిపించిండు. ఇంకోటి ఏంటంటే మా చిన్న పాప విషయంలో కూడా దేవుడు చాలా కృప చూపించిండు. మంచి పార్ట్ టైం జాబ్ వచ్చి తను చేసుకొని ఇప్పుడు మా మీద ఆధారపడకుండా ఆమె చేసుకుంటూ కొంచెం అప్పుడప్పుడు మాకు పంపిస్తూ ఉన్నది. దేవుడు మరి ఈ విధంగా కూడా దేవుడు మా జీవితాలలో కార్యం చేసిండు. మరి నా భర్త విషయంలో కూడా నేను ఎప్పుడు కన్నీటితో ప్రార్థన చేసేదాన్ని. ప్రార్థన చేసింది ఏంటంటే ఎప్పుడు అనేదాన్ని, నేను నిజంగా చెప్తున్నాను, నువ్వు ఎప్పుడు మందిరానికి రావు, దేవుడు ఎప్పుడో ఒక రోజు నీకు దెబ్బ కొడతాడు చూడు, మనిషికి చెప్తే నువ్వు వినట్లేదు అని ఎప్పుడు అనేదాన్ని. కానీ అది నేను చెప్పలేను. కానీ దేవుడు ఆయనని ఆ విధంగానే మరి సరి చేసిండు అని ఇప్పుడు అంటాడు. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా నేను వినలేదు కదా, దేవుడు నన్ను ఈ విధంగా నన్ను దేవుల్లో ఉండడానికి నన్ను ఈ విధంగా దెబ్బ కొట్టిండేమో, అయినా సరే నేను దేవుడికి వందనాలు చెప్తున్నా. ఏదైనా నా జీవితంలో దేవుడు చేస్తాడు కార్యం అని చెప్పి నేను కానీ నా భర్త కానీ నా పిల్లలు కానీ ఎప్పుడైనా దేవునికి లోబడుతూ పాస్టర్ వాళ్ళకి మరి వాక్యానికి లోబడుతూ వాక్యానుసారంగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఉండడానికి మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించింది. చెప్పండి.